ఇగో మనోళ్ళు దేశం అంట పోతారు కానీ వాళ్ళకి నరకం కానొస్తుంది. నిజంగా పోయేటప్పుడు కనబడ్డ ముఖాలు వచ్చినాక కనబడతాయో కనబడేవో కూడా తెలియదు. ఇక దేశం పోయినాక ఫోన్ చేస్తారు కదా వాళ్ళు. ఇక రోజు ఫోన్ చేసే టైంకు ఫోన్ వేయలేరనుకో ఇంటికాడ ఉన్న వాళ్ళకి టెన్షన్, అయ్యో ఏమైందో ఏమో ఇలా ఫోన్ వేయలేడు, రోజు ఇది వరకు ఎత్తుండే నీళ్ళు టెన్షన్. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే వీళ్ళు లేపలేరనుకో వాళ్ళకు టెన్షన్, అయ్యో ఇంటికాడ ఏమైందో పాడో ఫోన్ వెళ్ళి ఎత్తలేరు ఏమైందో ఏమో అని వాళ్ళకు టెన్షన్. ఇది ఇట్లా అల్లర్లకు అప్పుల బాధలకు అన్ని టెన్షన్లు పెట్టుకొని వాళ్ళకి జ్వరాలు వచ్చినాయనుకో రూమ్లు ఉన్నోళ్ళు అయ్యవ్వ కంటే ఎక్కువ చూసుకుంటారు తెలుసా. మన ఊళ్ళు ఉన్నోళ్ళకు ఆడకట్టే అయ్యవ్వ అంటారు చూడు, అట్లా దేశంలో ఉన్నోళ్ళకు రూమ్లు ఉన్నోళ్ళే అయ్యవ్వ అన్నదమ్ములు. ఇక అట్లా జ్వరం వచ్చినప్పుడు అన్నప్పుడు అన్ని తిరుగుతాయి. ఇక టెన్షన్లు అవి ఇవి ఇంటికాడ ఉన్నోళ్ళు ఇట్లా అందరు గుర్తుకొచ్చి వాళ్ళకు మెత్తలు తడిసిపోయిన రోజులు ఎన్ని ఉన్నాయో. ఇక ఒక ఏడాది 2 ఏళ్ళు గడిచినాయి అనుకో ఇక అయ్యో నాకు చుట్టూ ఎప్పుడు దొరుకుతుందో ఏమో 3 నెలలు అయితే పోతానచ్చు అనుకుంటారు. ఇక ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏం పోయి అబ్బా 1 నెల అయితే అత్తడిగా, ఇక 2 నెలలు అయితే అత్తడిగా, అబ్బా 3 నెలలు అయితే అత్తడిగా అని ఇంటికాడ ఉన్న వాళ్ళు సంతోషం. ఇక వాళ్ళకి చుట్టూ దొరికినాకడ ఎక్కుతారు కదా. ఇక ఎక్కినాకడ ఊరి దగ్గరికి వచ్చినాక మన వాళ్ళకు గుండెల నీళ్లు తిరుగుతాయి. ఇక అబ్బా వస్తుంది మా ఊరిగా, ఇక మా ఊళ్ళు వస్తారు, ఇక మా ఊళ్ళు నాకు కనబడతారు. ఇక అని ఇక దిగంగానే ఇక ఇంటికి రాగానే అందరి ముఖాలు చూడంగానే ఇక చూడు ఇంటోళ్ళకు పటపటా నీళ్ళు అడిచిపోతాయి కళ్ళకెళ్ళి. ఇక పోరాళ్ళు ఒక పక్కకి వెళ్ళి అమ్మ నాన్న చాక్లెట్లు తెచ్చిండాలి, అమ్మ నాన్న చాక్లెట్లు తెచ్చిండాలి అని అంటారు. పోరాళ్ళ దోస్తులు